జనవరి నెలలో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్స్‌లో మీ యొక్క రెస్పాన్స్ గమనించిన తర్వాత, కొంచెం గ్యాప్ ఇస్తే మంచిదనే ఉద్దేశంతోటి ఫిబ్రవరి నెల టైమ్ టేబుల్ అనేటువంటిది సిద్ధం చేసాం. ఇప్పుడు ఫిబ్రవరి నెల 12వ తారీఖున ప్రెజెంట్ టెన్స్ మీద ఒకటి, ఫిబ్రవరి 15న పాస్ట్ టెన్స్ మీద ఒకటి, ఫిబ్రవరి 18న ఫ్యూచర్ టెన్స్ మీద ఒకటి ఉంటుంది. అంటే ఒక్కొక్క టెన్స్ మీద ఒక్కొక్క పరీక్ష అనమాట. అంటే ప్రెజెంట్ టెన్స్‌లో మనకి చాలా ఉంటాయి చెప్పుకుంటూ పోతే. ఇంట్రాగేటివ్ సెంటెన్స్లు వస్తాయి, నెగిటివ్ సెంటెన్స్లు వస్తాయి. మళ్ళీ ఇందులో సింపుల్ ప్రెజెంట్లో ఉన్నటువంటి కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ మీద చాలా అన్ని అంశాలను మిళితం చేసుకుంటూ ఆ పరీక్ష అనేటువంటిది ఉంటుంది. అలా 3 టెన్స్లు కూడా కవర్ అవుతాయి. ఇక తర్వాత ఇఫ్ క్లాజు, కండిషనల్ క్లాజ్ టెన్సెస్ మీద ఒక పరీక్ష ప్రత్యేకంగా 21వ తారీఖున పెడతాం. అలాగే వాయిస్ మీద 24వ తారీఖు, ఫిబ్రవరి 24న. ఇక స్పీచ్ మీద ఫిబ్రవరి 27న. ఇక క్వశ్చన్ ట్యాగ్ మీద మార్చి 2వ తారీఖున ఇవ్వటం జరిగింది. అంటే మార్చి 2 వరకు మీకు ఒక సిస్టమేటిక్గా ఎగ్జామినేషన్ అనేటువంటి షెడ్యూల్ ఇక్కడ నేను చెప్తున్నాను విద్యార్థులకు. సో డీవియేట్ అవ్వకుండా తగినటువంటి సమయాన్ని, రోజుకొక గంట సమయాన్ని మీరు వెచ్చించినా కూడా మంచిగా స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా పరీక్ష అయిన తర్వాత ఎనాలిసిస్ వీడియోని తప్పనిసరిగా చూడాలి. చూసి దాన్ని నీట్గా మీరు ఒక నోట్స్ అనేటువంటిది మెయింటెనెన్స్ చేయాలి. చాలామంది ఆ ఎనాలిసిస్ క్లాస్ స్కిప్ చేస్తున్నారు, సరిగ్గా చూడటం లేదు. అది మంచి పద్ధతి కాదు. ఇది మీరు ఫాలో అప్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ ఫిబ్రవరి నెల, ఆ తర్వాత మార్చి, ఆ తర్వాత ఏప్రిల్, ఇలా డిఎస్సి వరకు లేదా 1 ఇయర్ వరకు మేము నిర్వహించేటువంటి ఈ పరీక్షలు కనుక మీరు రాయాలనుకుంటే మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీరు అందులో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ బ్యాచ్ ఉంటుంది, అక్కడ పర్చేస్ చేసుకోండి.